పేరొచ్చింది. ఏదో అతని పుణ్యమని ఈరోజు ఈ నవ్వుల ప్రపంచంలో నాకంటూ, నా ఫ్యామిలీకంటూ హ్మ్. బోలెడంత ఆనందం కలిగింది. బట్ అతను ఎక్కడో ఏమైందో తెలీదు గానీ, ఈరోజు అతని స్థితి ఇది గాదు. చాలా పెద్ద పొజిషన్‌లో ఉండాల్సినోడు. హ్మ్. నేను ఆయన దగ్గర టీమ్‌లో ఉన్నప్పుడే నన్నే అడిగారు చాలామంది కాలేజీ వాళ్ళు. హ్మ్. "అప్పారావు గారు చెప్పండి మీ టీమ్ లీడర్‌కి మేము 50,000 ఇస్తాం, ఫ్లైట్ ఇస్తాం, స్టార్ హోటల్ ఇస్తాం. మా శ్రీకాకుళంలోని ఒక కాలేజీకి రమ్మనండి." హ్మ్. ఏమీ లేదు. ఒక హాయ్ చెప్పి, బాయ్ చెప్పి కొద్దిసేపు ఉండి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోమన్నాం. హ్మ్. వెళ్ళబ్బాయి అని, వద్దు బాబాయ్ మనదంతా సినిమా. జబర్దస్త్ అయిపోయిందా సినిమా ఏమందంటాడు. హ్మ్. అలా చేసుంటే ఈ రోజున బోలెడు డబ్బులు ఈవెంట్ల వల్లే సంపాదించేవాడు. అవును. అవును. అంటే సినిమాలు నమ్ముకొని అలాగైపోయాడా? సినిమాని నమ్ముకోని కాదు గానీ, మేము ఎన్ని సినిమాలు శివ, హ్మ్. 'బెంగాల్ టైగర్స్', హ్మ్. తర్వాతేమో 'నాయక్' అనే సినిమా హ్మ్. 'రామ్ చరణ్' గారిది. అవును. నాయక్. ఇక్కడ ఒక స్కిట్ చేసుకొని మొత్తం టీమంతా అతని కారులో వెళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. అక్కడ షూటింగ్‌లు అంటే ఫస్ట్ స్కిట్ అయిపోతే మళ్ళీ ఆరో స్కిట్ వచ్చేటప్పుడు చాలా టైం పడతది హ్మ్. అవును. కదా! అక్కడికెళ్ళి అక్కడ ఒక పక్క షూటింగ్ అయితే మిగతా మేము ప్రాక్టీస్ చేసి అతను మళ్ళీ గ్యాప్‌లో వస్తే మొత్తం మళ్ళీ అతనితో మాట్లాడుకొని హ్మ్. అది అయిపోయిన వెంటనే అక్కడ ప్యాకప్ చెప్తే మళ్ళీ ఇక్కడికొచ్చి హ్మ్. సెకండ్ స్కిట్‌కి ఎక్కేవాళ్ళం. హ్మ్. మళ్ళీ జడ్జిమెంట్ టైంకి వచ్చేసేవాళ్ళం. సెకండ్ స్కిట్ అలా 'బెంగాల్ టైగర్స్' అక్కడే తీసుకెళ్ళిపోయేవాడు. హ్మ్. 'రామోజీ ఫిల్మ్ సిటీ' తీసుకెళ్ళి అక్కడే ప్రాక్టీస్ చేయించేవాడు. అబ్బో! హ్మ్. చాలా గొప్ప. కానీ అతని వల్ల సినిమాల మీద సినిమాలు, సినిమాల మీద సినిమాలు పడిపోయాయి. అలాగ ఇంకా అతను చెప్పలేక హ్మ్. నేను మానేస్తున్నానంటే ఇంకా నాగబాబు గారు కూడా కొద్దిగా బాధపడ్డారు. అతనే కాదు అందరూ బాధపడ్డారు. "నువ్వు జబర్దస్తే కదా నీకింత పేరొచ్చింది. నువ్వెవరో తెలీదు. జబర్దస్త్ వల్ల పేరొచ్చింది. నీకు సినిమా ఇండస్ట్రీలో బోలెడంత స్పాన్ ఉంది. హ్మ్. పెద్ద పెద్ద డైరెక్టర్లు అతనికి తెలియలేని డైరెక్టర్లే లేరు. హ్మ్. హ్మ్. నల్లమలుపు బుజ్జి గారి ఆఫీస్‌లో ఆయన వర్క్ చేసిన వర్క్ దగ్గర నుంచి చేసినప్పుడు. అందరికీ తెలుసు. హ్మ్. తర్వాత ఎక్కడో అతను సినిమా హీరో అయ్యాడు. హ్మ్. సినిమా హీరో అయిన తర్వాత 'శంభో శంకర' సినిమా. 'శంభో'. సినిమాలో మంచి సినిమా అది. అతని వరకైతే అతను కమెడియన్‌గా ఊహించుకొని వెళ్ళిన వారికి ఇది ఏమో భలే ఉంది సినిమా అన్నారు గానీ, ఆ! ఆ తర్వాత ఒకటి చేసాడు. ఇంకా అతను హీరో అయిపోయిన తర్వాత మిగతా హీరోల సినిమాల్లో హ్మ్. పోన్లే 'శకలక శంకర్' హీరో అయ్యాడు కదా! మళ్ళీ అతన్ని ఎందుకు ఇందులో కమెడియన్ అని అనుకుంటారు కదా! హ్మ్. హ్మ్. అలా కొన్ని అవకాశాలు హ్మ్. పోయి ఉంటాయి. అంటే ఇప్పుడైతే అన్ ఒక సినిమా హీరో చేస్తున్నాడని తెలిసింది. చాలా సంతోషం.